హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెక్కిన యూనివర్సిటీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మన ఇవాళ వీడియో వచ్చేసి ఏమీ లేదు. మనం స్టార్టింగ్ అయితే మనం ఇంతకుముందు అయితే టోర్నమెంట్ అయితే ఆడాము. చిన్న ట్రిక్ ఏమీ లేదు. మనం మధ్యలో కిల్ షాట్ పెట్టుకుని పక్కన అయితే అన్ని కూడా నార్మల్ టైర్ 2 మ్యాక్స్ అయితే పెట్టేసుకుంటే కనుక మనకు అందరూ బాటుగాలు అయితే వస్తారు. చాలా తక్కువ మంది వస్తారు కాబట్టి మనం సింపుల్గా అయితే కొట్టేయచ్చు. దానివల్ల నేను టోర్నమెంట్లో ఫస్ట్లో అయితే ఉన్నాను. పైగా అది కూడా 5,000 అయితే మనమైతే స్కోర్ చేసాము. చాలా ఎక్కువ. చాలామంది కూడా చేయలేకపోయారు. ఎందుకంటే మనం నార్మల్గా ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా అయ్యిద్ది. మీరు ఎవరన్నా ఇలాంటిది సేమ్ నాలాగే పెట్టుకోండి. మధ్యలో కిల్ షాట్ పెట్టుకొని పక్కన మిగతా ఇచ్చిన లెవెల్ 2 టైర్ 2లో ఉన్న మ్యాక్స్ అని పెట్టేసుకుంటే మనకైతే బాగా మంచి అయితే వస్తాయి. మనం ఎప్పట్లానే పెడదాం. ఇప్పుడైతే కష్టం అయితే పెడతాను కాబట్టి ఇప్పుడైతే నేనైతే మాట్లాడడం అయితే ఆపేస్తాను. మొత్తం చూడండి. అంటే కష్టం అంటే నేను ఏ అయితే పెట్టుకుంటానో డిజైన్ అయితే చేస్తాను. మరి పక్కన ఫ్రే కిల్ షాట్ నార్మల్ అయితే పెట్టేస్తాను. చూడండి. మనం ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందు నా టోర్నమెంట్ స్కోర్ చూడండి. చెప్పినట్టుగానే 5,014 అయితే మన స్కోర్ అనమాట. మనకైతే 6 కీస్ అయితే వచ్చాయి. 50 కాయిన్స్ ఇంకా రాలేదు. ఇంకా 16 minutes అయితే ఉంది. మనమైతే మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2v2 డెత్ మ్యాచ్ అయితే పెట్టేశాను. ఎప్పట్లానే 2v2 డెత్ మ్యాచ్ నాకు ఎందుకు ఇష్టం, చాలా వరకు ఇద్దరమే ఉంటాం బట్ ఆడొచ్చు బాగా. నేను ఈ మ్యాచ్లో ఏమైందంటే ఫస్ట్ మ్యాచెస్ అసలు ఆడినట్టు రికార్డ్ చేసినట్టు మర్చిపోయాను. ఏదో విధంగా ఆడేశాను. తర్వాత ఫస్ట్ రౌండ్ అయితే మేము గెలిచాం. అది కూడా నార్మల్గానే. సెకండ్ రౌండ్ వాళ్ళు అయితే గెలిచారు. థర్డ్ రౌండ్కి వచ్చేసి నాకు వీడియో తీసినాం అని చెప్పి అర్థమయ్యి మర్చిపోయి అప్పుడు మొదలెట్టాను అనమాట కిల్ షాట్తో. అప్పుడు చూడండి MVP కూడా 10 కిల్స్తో ఉంటుంది కిల్ షాట్ అయితే. ఆ ఒక్క మ్యాచ్తో మాత్రమే బాగా ఆడేసి వీడియో అయితే బాగుంటుంది చూడండి. ఈ ఫస్ట్ మ్యాచ్లో అయితే నేను పెట్టను, ఎందుకంటే దీనిలో చాలా వరకు నన్ను అయితే కిల్ చేసేస్తారు. మాటలైతే ఇప్పుడైతే మాట్లాడు. నేను లాస్ట్ ఎప్పుడైతే కిల్ షాట్ తీస్తానో అప్పుడైతే వస్తాను. అప్పుడు దాకా వాచ్ అయితే చేయండి. Fire, critical damage.
Well done. Well done. Three, two, one. Incoming fire. Incoming fire. Incoming fire. Incoming fire. Incoming fire. Critical damage. Three, incoming fire. Two, one. మనం సెకండ్ రౌండ్ అయితే మళ్ళీ గెలిచాము, అదే ఓడిపోయాము. ఇప్పుడు చూడండి కిల్ షాట్ తీసేక్ చేస్తాను అన్నా కదా, ఇప్పుడు కిల్ షాట్ని అయితే తీసాను. ఓకే, మనం అయితే గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నుంచి చూపిస్తాను, మనం కవర్లో ఆడి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే నేను రికార్డింగ్ చేస్తున్నాను, నాకు విషయం గుర్తొచ్చింది. కాబట్టి చూడండి, మనం లాంగ్ రేంజ్ నుంచే మిసైల్ రాకెట్ అయితే కొట్టేసాం. ఇది ఎంత కొట్టట్టుండే మళ్ళీ. ఇప్పుడు చూడండి, తిప్పి కొడతాను. మన హెల్త్ అయితే పోకుండానే చంపేస్తాను చూడండి. ఎందుకంటే నాకు వీడి మీద చాలా కోపంగా ఉంది. 2 సెట్ చేసినట్టు కదా, ఇదిగోండి మనం తన అబిలిటీ చేసిన సరే సింపుల్గా కొట్టేసాం. ఇంకా మిసైల్ రాకెట్ అయితే మనకి వాళ్ళు అయితే కొట్టిన మిస్ అయినాయి. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసేసాం. ఇంకేమీ లేదు, అవ్వండి అక్కడైతే ఉన్నారు కదా మిగతా వాళ్ళని అయితే కొట్టేద్దాం. అదిగోండి కిల్ షాట్ అయితే దగ్గరికి వచ్చింది. చాలా సింపుల్గా అయితే కొట్టేసాం మనం, ఇంత కూడా లైట్ చేయకుండా. మా ఊరి నుంచి అయితే మా చుట్టాలు అయితే వచ్చారు. అయినా సరే నేనైతే మీకోసం చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎవరన్నా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇంకో కిల్ అయితే చేయబోతున్నాం. ఇక్కడైతే ఇంకో కిల్ అయితే వస్తుంది, మనం వస్తున్నామని చెప్పి తప్పలేదు. ఓకే, మనమైతే కిల్ అయితే చేసేసాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్పాన్ అవుతారు ఖచ్చితంగా. ఇంకో 2 కిల్స్ చేసేదాకా అయితే అవుతుంది, ఎందుకంటే 2 కిల్స్ అయితే చేస్తాము. మన మీద ఇంకా అబిలిటీ ఏకముందునే మనం చంపేసాం. స్మాక్ డౌన్ అయితే వచ్చింది 6 కిల్స్. ఇంకా ఈ కిల్ కూడా మందే అవ్వాలి. మనమైతే ఈ కిల్ కూడా చేసేయాలి. యాగీస్ని కొడుతున్నాం అంటే మంచి విషయమే, ఎందుకంటే యాగీస్ వచ్చేసి 90,000 హెచ్పీ అయితే మనమైతే చంపాం. డబుల్ కో అయితే 7 కిల్స్ అయితే ఉన్నాం, కానీ యాగీస్కి 77,000 మాత్రమే ఉంది హెచ్పీ. బట్ పర్వాలేదు, 16 కిల్స్ 14 కిల్స్ అయితే లీడింగ్లో ఉన్నాం మనం. ఓకే, మన జీఫ్ని అయితే తీసాం. మనం డిస్క్ లాంచర్తో కొడతాం. డిస్క్ లాంచర్ ఇది ఫాస్ట్గా వెళ్ళి కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది దీంతో. స్లో వేసాడు మోషన్, బట్ పర్వాలేదు, మనం చంపేద్దాం. మ్యాచ్ అయితే ఇంకా 29 సెకండ్స్లో అయితే అయిపోతుంది. మనం జీప్లో అయితే చేసాం, మనం చంపేసాం. ఇంకో కిల్ అయితే వచ్చింది. 9 కిల్స్ అయితే లీడింగ్లో ఉన్నాం. ఇంకొక కిల్ అయితే ఉంది. ఆ ఒక్క కిల్ చేస్తే కనుక మనకి 20 సెకండ్స్ కూడా అవసరం లేదు. కానీ నేను కిల్ చేద్దామని ఎంత ప్రయత్నించినా సరే నా టీమ్మేట్ పైగా వాళ్ళు నాకేం సహకరించారు. బుల్లెట్లు అన్నీ అయితే మిస్ అయ్యాయి. చూడండి, నేను ఆపినా సరే బుల్లెట్లలో వస్తున్నాయి కానీ వచ్చేసాయి. ఓకే, మనం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా లాస్ట్ బుల్లెట్ తన కనుక కాసేపు ఇచ్చేస్తుంటే నాకైతే 10 కిల్స్తో అయితే నేనే ఫుల్గా ఉండేవాడిని.
ఓకే సెల్ఫీస్ వచ్చేసి తెలంగాణ పర్వాలేదు, బట్ మనం అయితే కిల్స్ అయితే కిల్ చేసాం. మనం ఫస్ట్ MVP అండ్ థర్డ్ MVP అయితే వచ్చాం. ఫస్ట్ 10 అయితే కిల్స్ చేసాం, నెక్స్ట్ 4 కిల్స్ అయితే చేసాం వచ్చాం. ఓకే బట్ మనమైతే గెలిచాము మ్యాచ్. మీకు ఇంకో విషయం చెప్పాలి, మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక యాడ్ అయితే వచ్చింది కదా, ఆ యాడ్ అయితే మీరు చూడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ యాడ్ చూస్తున్నప్పుడు చూడడం వల్ల మనకి 4000 అయితే వస్తాయి. ఇప్పుడైతే జాంబీ ఆటోమేటిక్ ఇది వచ్చింది. ఎంతైనా సరే మీ దగ్గర నెట్ ఉంటే కనుక ఖచ్చితంగా 4000 వచ్చి చాలా జరుగుతాయి. నేను దానివల్ల ఇప్పటికీ చాలా వరకు అన్నీ కొన్నాను. ఈ డూమ్స్టీ అంట ఇదైతే నాకు అదే అలవాటు కష్టపడాలి, అది తప్ప నేనే మాడలేను. Last survivors. Play now. 4000 క్రెడిట్స్ సంపాదించాలంటే కనీసం గేమ్లో అయితే 3-4 మ్యాచెస్ అయితే ఆడాలి, 2-3 మ్యాచెస్ అయితే రివార్డ్స్ రావడానికి. కానీ మనం యాడ్ ఒక్కసారి చూస్తే ఒక మ్యాచ్ అవగానే ఆల్రెడీ రివార్డ్స్ దాని ఉంటాయి. పైగా మనం యాడ్ చూడడం వల్ల 4000 అయితే ప్లస్ వచ్చింది, కాబట్టి మనకి ప్రతిసారి కూడా ప్లస్ అవుద్ది. ఇది గైస్ ఇవాళ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి మనం 2v2 డెత్ మ్యాచ్ అయితే గెలిచాం కదా. ఇక్కడైతే ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆ యూట్యూబర్ 1v1 ఆడదాం బ్రో మనం కూడా, నేను ఒక యూట్యూబర్ నా అని చెప్పాడు. సరే మీరైతే తనతో 1v1 ఆడలేదో చెప్పండి, ఎలాగైనా తనే గెలుస్తాడు. ఎందుకంటే తన దగ్గర అయితే చాలా ఎక్కువ వెపన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి తనైతే గెలుస్తాడు, అది మాత్రం గ్యారంటీ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుసుకుందాం. కామెంట్ అయితే చేయండి నేను తనతో ఆడలేదో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.